నేను ఒక చిన్న కథ చెప్పిన తర్వాత మీరే చెప్తారు. నేను ఒక ప్రశ్న అడిగితే, తులసీదాసు ఆ కాలంలో ఆయన భార్య, ఎందుకంటే మొట్టమొదటి పెళ్ళై భార్య వ్యామోహంలో పడి ఉంటే రత్నావళి ఆమెకు ఉపదేశం ఇచ్చింది. ఏమంటే ఈ వ్యామోహాన్ని, ఈ ప్రేమను ఆ శ్రీరామచంద్రమూర్తి మీద చూపిస్తే ఎంత మార్పు వస్తుండేనాయా నీలో అన్నది. చూడండి, ఒక స్త్రీ ఎట్లా ఇంత గొప్ప వ్యక్తిని చేసిందో మీరు ఆలోచన చేయండి. ఆ స్త్రీ, ఆ భార్యమని రత్నావళి తులసీదాస్తో చెప్పగానే వెంటనే మారిపోయినాడు. ఆ రామచంద్రుని తపస్సులో నిమగ్నం అయిపోయినాడు. రామచరిత మానస్ రాసినాడండి. హనుమాన్ చాలీసా ఆయన రాసిందే. ఆయన రాసిన హనుమాన్ చాలీసాను ఒక్కటే, అన్నీ ఉన్నాయి. ఎంత మంచి గుడి ఇక్కడ కట్టినారు. వచ్చే సంవత్సరం లోపల హనుమాన్ చాలీసా మాత్రం తప్పకుండా ఇక్కడ ఉండాలి. ఎందుకంటే తులసీదాస్ రాసినటువంటి హనుమాన్ చాలీసా మనందరికీ ప్రత్యక్షం. ఒక అట్లానే ఆయన సప్తాహం చెప్తున్నాడు, రామాయణ సప్తాహం. రాముడి గురించి 7 రోజులు సప్తాహం చెప్తారు, భాగవత సప్తాహం చెప్తారు. అందులో ఆ రాముడి గురించి ఆయన చెప్తూ ఉంటే రోజు ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చుంటున్నాడు ఆ మూలకు. ఊర్లో మీ అందరికీ మేమే కొత్త, కానీ మీ అందరూ ఒక్కొక్కరికి అందరూ తెలుసు. కానీ ఆ పెద్ద మనిషి ఎవరో తెలుస్తలేదు. రోజు చూస్తున్నాడు, ఆ మూలకు వచ్చి కూర్చుంటున్నాడు. ఎవరో అర్థం కాలేదు. 7వ రోజు నాడు తులసీదాసు పోయి ఎవరు మీరు అని అడిగినాడు. అప్పుడు ఆ వచ్చినటువంటి పెద్ద మనిషి, కరెక్ట్గా మీరు చెప్పండి ఎవరు అంటే, ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైండు. రామకథ చెప్తుంటే రోజు వచ్చి ఆంజనేయ స్వామి వచ్చి ఆ మూలకు కూర్చొని రోజు రామకథని విన్నాడు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం చదవండి. తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఇది హనుమాన్ చాలీసాలో ముందుగా వచ్చేటువంటి ప్రార్థన. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడ రాముడి యొక్క కీర్తన జరుగుతుందో ఆ మహానుభావుడు వచ్చి ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు. అక్కడ కళ్ళల్లో నీళ్లు నింపుకొని బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయన కళ్ళు మూసుకొని కళ్ళల్లో బాష్పవారి పరిపూర్ణ అంటే నీళ్లు, అంటే కన్నీళ్లు నింపుకొని, అంటే ఆయన తాదాత్మ్యం చెంది ఆ రాముడి కథలో మునిగి ఉంటాడు ఆ ఆంజనేయ స్వామి. అందుకే మనము ఆ ఆంజనేయ స్వామి తలిస్తే శ్రీరాముడు ప్రత్యక్షమే. మీరు ఒకటి గమనించండి, ఆంజనేయ స్వామి ఎంత గొప్ప వాడు అనేది మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఈలోపు ఒక చిన్న కథ చెప్తా.